సో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ ఏం చేసింది, 60 ఏళ్లలో దేశానికి ఏం వెలగబెట్టింది అంటూ విమర్శలు చేయడం తెలిసిందే. దీనికి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఒక సందేశాన్ని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కావచ్చు, కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు, మిగతా ప్రత్యర్థుల సోషల్ మీడియాలు, మామూలు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దీన్ని షేర్ చేస్తూ మోడీ గారు 60 ఏళ్లలో ఇది కాంగ్రెస్ చేసింది, మరి ఈ 8 ఏళ్లలో మీరేం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి దాన్ని చూస్తే, నేను మోదీని విమర్శించాలని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కించపరచాలని కానీ తెలియజేయడం లేదు. దేశ పౌరుడిగా నేను దేశ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రధాని మోదీ ఒక వేదికపై నిలబడి 60 ఏళ్లలో గత పాలకులు ఏం సాధించారని ప్రశ్నించి తెలివితో ప్రాణాలు తీయడం ఇదా? సో ఇక చాలా వరకు నేను చెప్పినా కాబట్టి రిపీట్ అవుతుంది, నేను మళ్ళీ చూపెడతలేను. ఓకే, సో అది పరిస్థితి. ఓకే, మీ కామెంట్ తర్వాత ఇది చూడు ఇదో कि हम परिवारवादी हैं, है ना? इसको देशभक्ति कहते हैं कि एक शहीद होता है, इसको అంటే మాది కుటుంబ పార్టీ అంటున్నారు కదా. మాది కుటుంబ పార్టీయే, కానీ దేనికోసం, దేనిల కుటుంబ పార్టీ? దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కుటుంబ పార్టీ అని చెప్తుంది ప్రియాంక గాంధీ గారు. शहीद होता है तो दूसरा खड़ा होता है, और दूसरा शहीद होता है तो तीसरा खड़ा होता है. ఒక్కరు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే రెండో వారు ముందుకు వస్తారు మా కుటుంబం నుంచి. అందుకని దేశాన్ని ప్రేమించడంలో మాది కుటుంబ పార్టీ అని చెప్తుంది. पुरानी हिंदू परंपरा है, ये हमारे धर्म की परंपरा है, इसको परिवारवाद नहीं कहते. मोदी जी ने कुछ त्याग नहीं किया इस देश के लिए, कुछ त्याग नहीं किया इस देश के लिए. मैं इन सबको మోడీ ఒక్క దేశం గురించి ఒక్క త్యాగం కూడా చేయలేదు, విలాసాలు అనుభవిస్తున్నాడు, కానీ మా కుటుంబం ప్రాణాలు అర్పించింది అని చెప్తుంది. అందుకని మాకు మాది కుటుంబ పార్టీ అని చెప్తుంది. डाल दो, संसद से निकाल दो, घर से निकाल दो, आप हमें भ्रष्टाचारी बोलो, तमाम केस डाल दो, एजेंसियां को हमारे पास भेज दो, मेरी 75 साल की माता जी को भेज दो ईडी के पास पूछताछ कराने के लिए, किसी को, मेरे पति को भेज दो, मेरे भाई को भेज दो, हमारे पूरे परिवार को भेज दो, हमें कोई परवाह नहीं है. అని చూపెట్టినాను, ఇదొక్కటి చూడాలి. ఓకే, సింగపూర్ ప్రధాని నెహ్రూ గారిని మెచ్చుకుంటుంటే మోడీ ముఖం చూడే మాడిపోయింది. Our constitutions begin with the same 3 words: we the people. The father of Indian independence, Mahatma Gandhi, whose 150th birthday we mark on October 2nd, once defined democracy as, and I quote Mahatma Gandhi, something that gives the weak the same chance as the strong. Proud of its ancient traditions, to secure a future according to Gandhi's teaching and Nehru's vision of India as a secular democracy where respect for pluralism and human rights safeguard every individual. On the eve of independence, Nehru praised Gandhi's mission to, and I quote, a quote that all of you surely know, wipe every tear from their eye. And they made a pledge for India's. అర్థమైందా మిత్రులారా? సో ప్రపంచ దేశాలను అయితే డబ్బులు ఇచ్చి కొనలేరు కదా మోడీ గారు, రైట్? అంటే వాళ్ళనైతే అబద్ధం చెప్పు నా కోసం అని చెప్పలేరు కదా. సో సింగపూర్ ప్రధానికి నెహ్రూ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆయన అంత కాంట్రిబ్యూట్ చేసిండు అనేది మనం గమనించాలి. ఇలా ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి కీలకమైన పాత్ర పోషించింది నెహ్రూ గారు.